సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు చదువుదామండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. ఆమేన్. చూడండి, ఇక్కడ జ్ఞానము 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 అని వ్రాయబడి ఉంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటలను రాయించారు. జ్ఞానము సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి. జ్ఞానాన్ని విడవక ఉన్న ఎడల అది నిన్ను కాపాడుతుంది, దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ఈ జ్ఞానము అనే మాటకు అర్థం ఏంటంటే, లోకంలో మనం సంపాదించుకునే జ్ఞానం లాంటిది కాదు ఈ జ్ఞానము. మనము డబ్బులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళి ఒక కంప్యూటర్ కోర్స్ చేస్తే, లేకపోతే మరి ఇంకేదైనా కొత్త కోర్సులు నేర్చుకుంటే వచ్చే జ్ఞానము అది వేరు. ఆ జ్ఞానంతో దేవుడు కంపేర్ చేయట్లేదు, దాన్ని పోల్చట్లేదు. ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుందంటే పరలోకం నుండి వచ్చేటువంటి జ్ఞానము. పరలోకం నుండి వచ్చేటువంటి ఆ ఒక బుద్ధి, ఒక రకమైనటువంటి, ఇంకా సాధారణమైనటువంటి భాషలో చెప్పాలంటే దేవుని యొక్క గది నుండి వచ్చేటువంటి ఒక ప్రత్యక్షత, ఒక మర్మము అని మనం చెప్పచ్చండి. ఆ దేవుని గదిలో నుండి ఆ వాక్యము, ఆ ఒక్క మాట ఏదైతే వస్తుందో దానిని జ్ఞానం అంటాం. అర్థమవుతుందండి? జ్ఞానము అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే సంపాదించుకుంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ధరించుకుంటారో వారి జీవితాల్లో, వారు జ్ఞానాన్ని కలిగి ఉన్నట్టే. అర్థమవుతుందండి? దీనికి చదువుతోనూ, మనకున్నటువంటి డిగ్రీలతోనూ, గ్రాడ్యుయేషన్తోనూ, మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్తోనూ ఇది సరిపోదు. ఇది ఈ జ్ఞానంకి కావాలంటే మీకు ఎలాంటి డిగ్రీలు, అర్హతలు అవసరం లేదు. దేవుడు నువ్వు డిగ్రీ చేసావా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసావా, ఎంబీబీఎస్ చదివావా, సాఫ్ట్వేర్కి వెళ్ళావా, ఐటీలో ఉన్నావా, ఏం అడగరు. దేవుడు నిన్ను ఒకటే మాట అడుగుతాడు, ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని సంపాదించుకున్నావా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలో ఉన్నారా, యేసుని నీ సొంత రక్షకుడుగా నువ్వు స్వీకరించావా అని మాత్రమే మరి ప్రభు మనల్ని అడుగుతారు. హల్లెలూయా. అది ఎవరైతే కలిగి ఉంటారో, ఆ ఒక్క ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటారో వాళ్ళు జ్ఞానవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము అని వాక్యం రాయబడింది. ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనందు భయభక్తులు అని అంటే దాని అర్థం వణికిపోవడం కాదండి. దేవుడు మాట చెప్తున్నప్పుడు ఆయనను గౌరవించడము భయభక్తులు కలిగి ఉండడం. చాలామందికి భక్తి ఉంటుంది. అంటే భక్తి అంటే ఎలాగా? వారంకి ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం వస్తే ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే 40 రోజులు ఉపవాస ప్రార్థన వస్తే ఆ 40 రోజులు వెళ్ళాలి. ఇలాగా కొన్ని విధానాలు పెట్టుకుంటారు, కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. సో ఆ టైమ్స్ వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళడం, ఆ రోజువారీ ప్రార్థన ఏదో చేసుకోవడం, దీన్ని భక్తి అంటారు. భక్తి ఉంటే సరిపోదు, దేవుని ఎడల భయం కూడా మనకు ఉండాలి. భయం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను మనము అతిక్రమించకుండా ఉండటము దేవునందు భయం కలిగి ఉండడము. అర్థమవుతుందండి? ఆయన ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. ఆయన ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు పాపం చేస్తామంటే దేవుని ఎడల భయము పోయినప్పుడు మన లైఫ్లోనికి, మన హృదయంలోనికి పాపం అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము దేనికి మూలము? జ్ఞానానికి మూలము. ఆ జ్ఞానము కలిగి ఉన్న వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. జ్ఞానాన్ని విడవక ఉన్న ఎడల అది నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, దాని నుండి నువ్వు తొలగిపోవద్దు
దాన్ని నువ్వు ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. మనము దానిని ప్రేమిస్తే అంట అది మనల్ని రక్షిస్తుందంట. దానిని అంటే ఏంటి అర్థము? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన్ని విడువక ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళని ఆయనంట కాపాడతారంట, వాళ్ళని ఆయన రక్షిస్తారంట. నీ జీవితంలో ఏ ప్రమాదము కలగకుండా, నీ జీవితంలో ఎలాంటి ఉపద్రవము నీకు సంభవించకుండా ఆయన ఎప్పటికప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మీరు బహుశా ఈ యొక్క మీటింగ్లో రకరకాల వయస్సులు కలిగిన వారు ఉన్నారు. కొంతమందికి 50 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి 40 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 30 ఏళ్ళు ఉండొచ్చు, మరి కొంతమందికి 60 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు మన మధ్యలో. చూడండి, విభిన్న వయస్కులు కలిగిన వారు మన మీటింగ్లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలలో మీకు మీరు స్వీయ పరీక్ష చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు మీ ఆయుష్ కాలంలో మిమ్మల్ని దేవుడు ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించాడు, మిమ్మల్ని దేవుడు ఎన్నిసార్లు మరణ పడకలకు వెళ్ళకుండా ఆయన మిమ్మల్ని కాపాడాడు, ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని కరువులోకి వెళ్ళకుండా, పిడికెడు మెతుకులు కూడా మీకు దొరకకుండా, మీరు కష్టపడకుండా, మీకు ఆ ఆహారము అనేది ప్రతిరోజు మీకు వెళ్ళిపోతుంది, 3 పూట్ల మీకు ఆహారం వెళ్ళిపోతుంది అని అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆయన మిమ్మల్ని కాపాడుతున్నారు, ఆయన మిమ్మల్ని రక్షిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలలో ఎంతోమంది యాక్సిడెంట్స్ని, ఎన్నో మరణకరమైనటువంటి వార్తల్ని, ఎన్నో భయంకరమైనటువంటి ప్రళయములను మీరు చూసుంటారు, మీ కళ్ళతో ఎన్నో చూసుంటారు. నేను నా 30 ఇయర్స్లో నేను ఎన్నో చూశాను. నాకున్న ఈ 30 సంవత్సరాల ఆయుష్ కాలంలో నేను ఎన్నో చూశాను. నా జీవిత కాలంలో నేను ఎప్పుడూ ప్రభువుని స్తుతిస్తాను ఏంటంటే, ప్రభువా ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నప్పటికీ, నేను ఏ విధంగా ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నన్ను కాపాడుతున్నావు ప్రభువా, నువ్వు మాత్రము నన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తున్నావు ప్రభువా. నేను ఈరోజు వరకు ఇలా క్షేమంగా ఆరోగ్యంగా 3 పూట్ల ఆహారం తింటున్నానంటే అది కేవలం నీ కృప తండ్రి అని ఎప్పటికప్పుడు నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను. చూడండి, ఇప్పుడు మా పంజాబ్లోనే ఇక్కడ మా పక్క జిల్లాల్లో, మా పక్కన ఆనుకున్న జిల్లాల్లోనే, మా పక్కన ఆనుకున్నటువంటి కొన్ని ఏరియాస్లో ఎంతో వరద వచ్చేసి మరి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి. అంతెందుకండి, ఇప్పుడు మేము మొన్న ఒక ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చామని చెప్పాం కదా, చర్చి దగ్గరికి వచ్చాము. మేము ఏ ప్రాంతం అయితే వదిలేసి ఇక్కడికి వచ్చామో ఆ ప్రాంతం అంతా ఈరోజు మునిగిపోయింది. ఒకవేళ మేము ఇంకా అక్కడే ఉండుంటే ఈ రోజుకి కూడా మా పరిస్థితి ఏమయ్యేదో. అక్కడి నుంచి కొంతమంది మా చర్చికి వచ్చే సభ్యులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు ఏ కాలనీ అయితే వదిలి వెళ్ళిపోయారో, ఎక్కడైతే మీరు వదిలి వెళ్ళిపోయారో ఆ కాలనీ అంతా కూడా నీళ్ళతో ఉందండి, నీళ్ళలో మునిగిపోయింది. ఆ కాలనీలో బండ్లు ఏమీ వెళ్ళట్లేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారండి అని చెప్తున్నారు. చూడండి, మనము దేవుడు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో నుండి నిన్ను తప్పించుట కొరకు కొన్ని మార్పులు నీ జీవితంలో చేస్తాడు. అది ఎందుకు అంటే నీవు ఆ సమయంలో సంరక్షణగా ఉండడానికి, నువ్వు కాపాడబడ్డానికి. ఆ ప్రాంతం నుండి ఎందుకు దేవుడు వెళ్ళిపోమంటున్నాడో ఆ టైంలో నీకు అర్థం కాదు, ఎందుకు ఆ ఊరు నుండి వెళ్ళిపోమంటున్నాడో నీకు అర్థం కాదు, ఎందుకు అక్కడి నుంచి నిన్ను బయటికి వెళ్ళిపోమంటాడో నీకు తెలియదు. నువ్వు వదిలి వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఆహా దీనికోసమా దేవుడు నన్ను అక్కడి నుంచి బయటికి పొమ్మంది, ఇప్పుడు అర్థమైంది నాకు. మేము ఈ ప్రాంతంలోకి వచ్చామండి, చర్చి దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక్క చుక్క కూడా నీళ్లు నిలబడట్లా, ఎప్పటికప్పుడు ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా సరే బయటికి వెళ్ళిపోతుంది. ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది మా ఇంటి ముందు నిలబడట్లా. దేవుడు అంత చక్కగా సంరక్షించాడు. అంటే మిగిలిన వాళ్ళు మునిగిపోయారు, మేము బాగుంటే చాలా, అలాంటి మనసు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్వరూ కూడా హాని జరగడం నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు తను నమ్మిన వారిని, తను ఆశ్రయించిన వారిని దేవుడు చెయ్యి విడిచిపెట్టట్లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ మన వాక్యము మనకు అదే అర్థం చెప్తుంది. జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే, జ్ఞానాన్ని నువ్వు విడవకుండా పట్టుకుంటే
ఆయన వాక్యాన్ని నువ్వు విడవకుండా పట్టుకుంటే, ఆయన వాక్యాన్ని దినదినము నువ్వు ధ్యానిస్తే ఆయన నిన్ను సంరక్షిస్తాడంట. ఎలాంటి ఉపద్రవాలు నీ జీవితంలో వచ్చినా సరే నువ్వు దాని నుండి తప్పించుకుంటావంట. అందుకనే 91వ కీర్తనలో వ్రాయబడింది, నీ నీ యొక్క ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. వేటగాని ఊరిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడిని నేను కాపాడతాను. విడువక నేను నీ ఎడల కృప చూపిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నేను అతన్ని దీర్ఘాయువుతో నింపుతాను అని ప్రభు మాట్లాడుతున్నారు. జస్ట్ నువ్వు వాడిని తెలుసుకున్నందుకే, ఆయన ఎవరో తెలుసుకున్నందుకే, ఆయన పేరేంటో తెలుసుకున్నందుకే నీకు దీర్ఘాయువునిస్తానంటున్నాడు దేవుడు. ఇది ఎంత గొప్ప ధన్యత! ఎంతమందికి ఉందండి దీర్ఘాయువు ఈరోజు? జస్ట్ ఆయన పేరు మనం తెలుసుకున్నాము, ఆయన పేరుని ప్రతిరోజు మనం పలుకుతున్నాము, ఆయన పేరుని ప్రతిరోజు మనము మాట్లాడుకుంటున్నాము. దానిని బట్టే ప్రభు ఏమంటున్నారు తెలుసా? నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను దీర్ఘాయువునిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్తున్నారు. ఎంత మంచి దేవుడు మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు అంటే, ఆయనను విడవక ప్రేమించే వాళ్ళని, ఆయన విడవక హత్తుకున్న వాళ్ళనంట ఆయన గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి, గొప్ప గొప్ప ఉన్నత స్థలాల్లో వారిని ఉంచి వాళ్ళని హెచ్చిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారండి. మా ఇంటి దగ్గర ఒక చిన్న బాబు ఉంటాడు, యూకేజీ చదువుకుంటాడు. మా పిల్లలిద్దరితో ఆడుకోవడానికి ప్రతిరోజు వస్తాడు. అయితే వాళ్ళ ఫాదర్ అన్నమాట వీక్లీ ఒకసారి ఇంటికి వస్తారు. మిగిలిన రోజులు మరి ఆయన అవుట్ సైడ్ ఎక్కడో వర్క్ చేస్తారు, మాకు తెలీదు. సో వాళ్ళ ఫాదరు వస్తారని మాతో చెప్పాడు. సరే, నిన్నటి నుంచి మా ఇంటికి రావట్లేదు, నిన్న సాయంత్రం నుంచి మా ఇంటికి రావట్లా. మా పిల్లలు అడుగుతున్నారు, ఏంటమ్మా బాబు రావట్లేదు మన ఇంటికి అని. అంటే మేము అనుకున్నాము రాకపోతే మేబీ ఏమన్నా వాళ్ళు ఏదన్నా బయటికి వెళ్ళారేమో, లేకపోతే బాబు ఏమన్నా టీవీ చూసుకుంటున్నాడేమో, లేకపోతే నిద్రపోతున్నాడో ఏదో అనుకుంటున్నాను, కానీ నాకు క్లారిటీ లేదు. సరే, నిన్న రాత్రి వచ్చాడండి. నిన్న రాత్రి 9ంటికి వచ్చాడు మా ఇంటికి. వచ్చి ఏంటి నువ్వు రావట్లేదు ఏంటి అంటే అన్నాడు, మా పాప వచ్చాడు, మా నాన్న వచ్చాడు అని చెప్పాడు. ఆహా అలాగా అని అంటే, సరే వచ్చాడు, 5 నిమిషాలు చూశాడు, మొత్తం ఇల్లంతా తిరిగేశాడు, అన్నీ చూసుకుంటాడు అనమాట. ఇంటికి రాగానే ఫస్ట్ మా ఇంట్లో సామాన్లు చూస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నాయా లేదా అని చూస్తాడు. అదేంటి అంకుల్ ఏరి, ఆంటీ ఏరి అని అడుగుతారు. మా ఇద్దరిని అడుగుతాడు, మా ఇద్దరు మేము ఉన్నావా లేదా అని చూస్తాడు. మా పిల్లలిద్దరు ఉన్నారా లేదా, అందరూ ఉన్నారా, అన్నీ ఉన్నాయా చూసుకుంటాడు. ఫస్ట్ అవన్నీ చూసుకుంటాడు అనమాట. అబ్బాయి వస్తే చూసుకొని సరే అన్నీ బాగున్న తర్వాత అన్నాడు, మా పాప వచ్చారు కాబట్టి నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, నేను తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. సరే ఇంకెళ్ళిపోయాడు. రాత్రి అయిపోయింది. పొద్దున్నే 7:30 కల్లా వచ్చేసాడు అనమాట మా ఇంటికి ఈరోజు మార్నింగ్. వచ్చేసి మళ్ళీ ఇల్లంతా చూసుకున్నాడు, అన్నీ తడుముకున్నాడు, చూసుకున్నాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటున్నాడు, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని మా హస్బెండ్ అడిగారు అనమాట. అడిగితే అదా మా పాప వచ్చారు కదా, నాకు ఒక పెద్ద ఫోన్ కొనిపెట్టారు అని చెప్పాడు. అబ్బో నీకు ఫోన్ ఉందా అంటే, అవును నాకు ఫోన్ ఉంది, ఫోన్ కొనిపెట్టారు నాకు అని చెప్పాడు. అంటే అప్పుడే మా హస్బెండ్ చేతిలో కూడా ఫోన్ ఉంటే, ఈ ఫోన్ ఏం బాగుంది, నా ఫోన్ ఇంకా బాగుంది అని అన్నాడు. అంటే సరే అయితే తీసుకురా చూద్దాం అంటే, ఆగు తెస్తా, నాకు నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి నిజంగానే తెచ్చాడండి. ఆ ఫోన్ తీసుకొచ్చి చూపించాడు మాకు. ఇదే నా ఫోను, నాకు మా పాప కొనిచ్చాడు అని అంటే, అబ్బో అని మా హస్బెండ్ అంటే, మా పాప చాలా మంచివాడు, అన్నీ కొనిస్తాడు నాకు అని. ఓకే అలాగా అని అన్నాం. ఇంకా ఈరోజు ఉదయం నుంచి ఇంక అసలు వస్తున్నాడు, ఏదో ఒకటి చెప్తాడు. మా పాప నాకు ఈ డ్రెస్ కొనిచ్చాడు, నాకు ఇది కొనిచ్చాడు, అది కొనిచ్చాడు, మీ ఇంట్లో వాటికన్నా కూడా మావి ఇంకా బాగుంటాయి, అది బాగుంటుంది, ఇది బాగుంటుందని అలా వాళ్ళ నాన్న గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే అంత గొప్పగా వాళ్ళ నాన్నని పొగుడుతున్నాడు అనమాట. అప్పుడు నాకు వెంటనే దేవుడు వాక్యమో జ్ఞాపకం వచ్చింది. తండ్రిని ఎవరైతే హత్తుకుంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళకి దేవుడు అన్ని గొప్ప బహుమానాలు ఇస్తాడు. ఆ బాబు వాళ్ళ నాన్నని ఎంత ప్రేమిస్తున్నాడో
చూస్తే వాళ్ళ తండ్రి ఆ బిడ్డకి ఏమి కొనివ్వకుండా ఉండలేకపోతున్నాడు అనమాట. అన్నీ కొనిస్తున్నాడు వాళ్ళ నాన్న. అంటే మన పిల్లలు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, మన పిల్లలు మనల్ని హత్తుకుంటున్నప్పుడు, వాళ్ళు మనల్ని 5 నిమిషాలు కూడా విడవకుండా మన వెనకాల తిరుగుతున్నప్పుడు ఒక తండ్రికి ఒక తల్లికి ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి అనే ఆశ మనలోకి వస్తుంది కదా. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం హత్తుకున్నప్పుడంట, ఆయన్ని విడవకుండా మనం ఆయన దగ్గర కూర్చున్నప్పుడంట, ఆయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన కోసం ఏదైనా చెయ్యాలి, ఏదో ఒకటి నా ప్రభు కోసం నేను చెయ్యాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో అలాంటి వాళ్ళకంట ప్రభువు గొప్ప బహుమానాలు ఇస్తాడంటండి. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. నువ్వు దేవుణ్ణి గొప్ప చేసావనుకో నీ జీవితంలో, దేవుణ్ణి నువ్వు గొప్పగా మాట్లాడావు. ఆ బాబు అంటున్నాడు, మా నాన్న గొప్పవాడు, మా నాన్న చాలా గ్రేట్, మా నాన్న అది ఇది అని చెప్తున్నాడు. సో నీ తండ్రిని నువ్వు హెచ్చించావు అనుకో, నీ తండ్రిని నువ్వు గొప్ప చేసావు అనుకో, ఆయన కూడా నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే నీ తండ్రిని నువ్వు గొప్ప చేయాలి. నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీ జీవితం ద్వారా నువ్వు ఇతరులకు తెలియచేయాలి. నువ్వు చెప్పాలి నీ ఎదురుకుండా ఉన్న వాళ్ళకి. నీ జీవితం ద్వారా నువ్వు జరిగిస్తున్నటువంటి ఘనమైన కార్యాలను గురించి మరి ఇతరులు తెలుసుకుంటున్నప్పుడు వారు రక్షించబడతారు. అలాగే వింటున్న ప్రభువు కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట పౌలు భక్తుడు రాస్తాడు ఏంటంటే, ప్రతివారు వారి సొంత కార్యాలను చూస్తారు కానీ క్రీస్తు కార్యాలను ఎవరు చూడట్లేదు అని అంటాడు. మన సొంత కార్యాల కన్నా కూడా దేవుని కార్యాలు మనం చూడడానికంట ఎప్పుడు పరుగెత్తాలంటండి. దేవుడి కార్యాలు మనం చూడాలంట. దేవుడికి ఏమి ఇష్టమో, నేనేం చెయ్యాలి, నేను ఏం చేస్తే నా దేవుడు నన్ను లైక్ చేస్తాడు, నా గురించి ఆయన తృప్తి కలిగి ఉంటాడు, నా గురించి ఆయన సంతోషిస్తాడు అని మనం ఆలోచించాలంట. అర్థమవుతుందండి? మరి మార్తా మరియా వాళ్ళ ఇంటికి ఒకసారి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనాలు హడావిడి అంతా జరుగుతుంటే మార్తా ఏమో వంటలు చేసుకుంటుంది, ఎంతో హడావిడిగా ఉంది. అయ్యో ప్రభు వచ్చేసారు, ఇప్పుడు ఆయనకి నేను ఏం పెట్టాలి అనే టెన్షన్లో ఉంది. కానీ మరియ మాత్రం అంట ఏం టెన్షన్ పడకుండా వచ్చి దేవుడి పాదాల దగ్గర అమాంతంగా కూర్చుందంట. కూర్చున్నప్పుడు మార్తకి చాలా కోపం వచ్చేసింది తన సహోదరుని చూసి. చూడు, ఆమె ఏ పని చేయకుండా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చుంది, మరి నేను ఒక్కదాన్నే ఇంతమందికి వండలేక కష్టపడిపోతున్నాను, ఈ ప్రభువేమో ఏమి అనట్లా, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా సరే ఎంతసేపు ఆయన బోధ చేసుకోవాలని, ఆయన ఇతరులకు చెప్పాలని ఆయన అనుకుంటున్నాడు, కానీ మరి నా కష్టపడుతున్న నా గురించి ఆయన పట్టించుకోవట్లేదని మరి మార్తా అనుకుని తనలో తాను సణుక్కుంటూ పైకి ఇంకా అనేసింది ఏంటంటే, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని అంటుంది. చూడండి ఏమంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉందండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనంలో రాయబడింది. మార్తా విస్తారమైన పని పట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. అందుకు ప్రభువు, మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అనే మాట కింద రాయబడింది ఏంటంటే ఫుట్నోట్లో, అవసరమైనవి కొన్నే. ఆ కొన్ని ఏంటి? దేవుడి పనులు, దేవుని కార్యాలు, అంతే. అవసరమైనది మన జీవితంలో అదొక్కటే. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. మీరు ఏదైతే పట్టుకుంటారో గట్టిగా మీ జీవితంలో ఆ ఒక్క దేవుని కార్యాలను, దేవుని యొక్క సన్నిధిని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడంట అది మీ నుంచి ఎవ్వరు దొంగలించలేరంటండి. ఆ జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు, ఆ ఒక్క విజ్డమ్ని ఎవరు మీ నుంచి దొంగలించలేరు, ఆ రక్షణని ఎవరు దొంగలించలేరు మీ దగ్గర నుంచి.
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరలోకపు ఐశ్వర్యాన్ని మీ నుంచి ఎవ్వరూ దొంగలించలేరు, ఎవ్వరు తీసేసుకోలేరు. ఇంకా ఎవరూ తీసివేయలేనటువంటి సంతోషము, తీసివేయలేనటువంటి జ్ఞానము, తీసివేయలేనటువంటి రక్షణ దేవుడు మీ జీవితంలో ఇస్తాను అని ప్రభు ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నారు. ఉత్తమమైన దాన్ని మనము హత్తుకోవాలి. ఈరోజు ఉత్తమమైనది మన జీవితంలో ఏంటి? దేవుని సన్నిధి, దేవుని జ్ఞానము. ఎంత వీలైతే అంత మటుకు దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి మీరు ప్రయాసపడండి, దానికోసం మీరు పరిగెత్తండి. ఒక సమయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెస్ అనే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడంట విస్తారమైనటువంటి విగ్రహాలతో నిండిపోయి ఉంటే ఆ ఒక్క ప్రాంతాన్ని చూసినప్పుడు ఆత్మలో పరితాపం చెంది ఆయనకి బాధ కలిగి, అయ్యో వీరందరూ విగ్రహారాధనలో ఉన్నారే, వీరికి ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి అని అనుకుని ఆయన వేదన చెందుతున్నప్పుడు మరి అక్కడ ఒక సమాజ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అక్కడ అందరూ అంటే ఆ ఊరిలో ఉన్న ప్రజలకు ఒక వాడుకుందంట. ఏంటంటే కొత్త విషయాలు వినాలన్నా, కొత్త విషయాల గురించి మాట్లాడుకోవాలన్నా అక్కడ ఉన్న వారికంటే చాలా ఆసక్తి అంటండి. సరే, అపోస్తలుడైనటువంటి పౌలు వచ్చి కొత్త సంగతులు చెప్తుంటే ఆ ఊరిలో అందరూ కూడా చేరుకొని ఏవో కొత్త విషయాలు చెప్తున్నాడు, వెళ్దాం పదండి, విందాం అని చెప్పి కూర్చుని వింటున్నప్పుడు వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వింటున్నారు. విన్న తర్వాత చివరికి వారిలో ఒక 3 భాగాలు విడిపోయినాయి. మొదటి భాగము ఏం చేశారంటే హేళన చేశారంట, అపహాస్యం చేశారంట. మొదటి గుంపు వారు ఇదేం బోధ, ఇదేం విషయము అని చెప్పి ఆ చెబుతున్నటువంటి పౌలుని వెక్కిరించి అపహసించి వెళ్ళిపోయారంట మొదటి గుంపు వారు. రెండో గుంపు వారు ఏం చేశారంటే ఆయన యొక్క మాటలను విని అన్నారట, మేము ఇంకొకసారి నువ్వు చెప్పింది వింటాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. మూడో గుంపు వారు కొంతమంది ఉన్నారు. వారిలో దమరి అనేటువంటి ఒక స్త్రీ, ఇంకొక కొంతమంది పురుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళు మాత్రము పౌలుని హత్తుకుని ఆయన యొక్క మాటలను స్వీకరించి వారు రక్షణ పొందారంటండి. హల్లెలూయా. ఎవరైతే హత్తుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తారో వారికి రక్షణ, నిత్య జీవము కలుగుతుంది. అర్థమవుతుందండి? ఈ రెండో గుంపు ఉన్నారు చూసారా, ఇంకొకసారి వింటాము అనే మాటకు అర్థం ఏంటంటే వాయిదా వేయడం, నిర్లక్ష్యం, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం. అంటే వీళ్ళ మనసులో ఎలాగుందంటే అది నిజమే, ఇది సత్యమైనటువంటి మాటే, వీరు చెప్పే బోధ నిజమే అని అంగీకరించినట్టే. కానీ ఆ అంగీకరించినటువంటి మాటని వారి హృదయంలోకి తీసుకోకుండా వారు నిర్లక్ష్యంగా దాన్ని వాయిదా వేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నట్టండి అర్థం. అసలు వద్దు మాకు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దేవుడు ఏమనడు, కానీ విని వదిలేస్తారు. చూడండి, కొంతమంది విని ఇది నిజమే అని ఒప్పుకుంటారు, ఇది సత్యమే అని ఒప్పుకుంటారు, ఇదంతా నిజము అని నాకు తెలుసు అని కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకొని కూడా వారు ఏం చేస్తారంటే మేము మరొకసారి వింటాము, మరొకసారి మేము చూస్తాము అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళని దేవుడు అసలు క్షమించడండి. నీకు పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు పట్టుకో దేవుణ్ణి, లేకపోతే వదిలేసే పూర్తిగా. మధ్యలో కొంతమంది ఉండిపోతారు, నిర్లక్ష్యంగా ఉంటారు. ఇవాళ కాదు రేపు అని ఈ వాయిదాలు వేస్తుంటారు. దేవుడు అట్లాంటి వాళ్ళని హెచ్చించడండి. అలాంటి వాళ్ళని దేవుడు అంత తేలికగా విడిచిపెట్టడు. ఎప్పుడూ కూడా మనము విన్నప్పుడు ఇది నిజము అని తెలుసుకున్నప్పుడు ఇది రక్షణ మార్గము, ఇది సత్య మార్గము, దీనిలోనే నాకు నిత్య జీవం ఉంది, ఈయన ద్వారానే నాకు విడుదల కలుగుతుంది అనే ఖచ్చితమైన నిర్ధారణ నీ జీవితంలోకి వచ్చినప్పుడు దానికోసము నీ సంపాదన అంతా ఇచ్చి మరీ నువ్వు దాన్ని సంపాదించుకోవాలంట. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఒక వ్యక్తి అంట పొలంలో దాచబడిన ధనము కోసమంట తనకున్నదంతా కూడా అమ్మేసి మరి ఆ పొలాన్ని కొనేసుకున్నాడంట. ఎందుకంటే ఆ ధనము సంపాదించుకోవడం కోసం. ఈరోజు దేవుని సువార్త నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ జ్ఞానము నీ దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ సత్య సువార్త నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు పట్టుకోవాలి, దాన్ని నువ్వు హత్తుకోవాలి. దానికోసం నువ్వు నీ యొక్క సర్వ సంపదలు కూడా వెచ్చించి త్యాగం చేసి దేవుని కోసము నువ్వు పరిగెత్తినప్పుడు, నువ్వు ఆయనను హత్తుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను
ఘనపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయునదంతయు కూడా సఫలమయ్యేలాగా దేవుడు మారుస్తాడు. నువ్వు అడుగు పెట్టిందల్లా కూడా దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇస్తాడు. నువ్వు వెళ్ళేటువంటి ప్రాంతాల్లో, నువ్వు చేసేటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్ని చోట్ల కూడా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడే కానీ తోకగా ఉంచడు. అర్థమవుతుందండి? కనుక ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని మీరు వాయిదా వేయకండి. జ్ఞానము మీకు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దాన్ని వెంటనే తెలుసుకోండి. ప్రార్థన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రార్థన వెంటనే చెయ్యండి. వాక్యం చదువుకోవాలని అనుకున్నప్పుడు వాక్యాన్ని వెంటనే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు వాక్యం చదువు అంటే చదవండి. అర్థమవుతుందండి? ప్రార్థన చెయ్యు అని అంటే ప్రార్థన చెయ్యండి. ఎప్పుడూ కూడా నిర్లక్ష్యపరచద్దు. ప్రభువా నేను కొంచెంసేపు అయ్యాక చదువుతాను. మీరు ఎప్పుడైతే కొంచెం సేపు అని అంటారో అప్పుడు అపవాది మీ జీవితంలోకి వచ్చేస్తాడండి. స్లోగా మిమ్మల్ని భక్తిహీనతలోనికి తీసుకెళ్ళిపోతాడు. ఒకరోజు మీరు తర్వాత అంటారు, రెండో రోజు తర్వాత అంటారు, మూడో రోజు తర్వాత అంటారు, ఇక నాలుగో రోజు అంటారు ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందాంలే అని అంటారు. అర్థమవుతుందండి? స్లోగా 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 మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితానికి దూరం చేసేస్తాడు. మీకు అప్పుడు దేవుడి పైన ఆసక్తి ఉండదు. ఉపవాసం అంటే ఆసక్తి ఉండదు. వాక్యం అంటే ఆసక్తి ఉండదు. వాక్యం వినాలంటే ఆసక్తి ఉండదు. పాటలు పాడాలంటే ఆసక్తి ఉండదు. ఒక మత్తుగా, ఆ డ్రౌజీగా, ఒకలాగా ఎండిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకు అలా వెళ్ళిపోతామంటే, మీరు ఎప్పుడైతే ఆత్మ ప్రేరేపణలను వాయిదా వేస్తుంటారో, మీరు ఎప్పుడైతే ఆత్మ ప్రేరేపణలను ఇప్పుడు కాదు తర్వాత అని అంటారో, మీరు అంతగా దేవుడు జ్ఞానాన్ని మీరు తృణీకరిస్తున్నారు అని అర్థం. దేవుడు మీకు ఒక సమయంలో ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే మీరు దానికి లోబడిపోండి. ప్రార్థన చెయ్యి అని అంటే వెంటనే మీరు పట్టుకోండి బైబిల్ని, ఆ వాక్యాన్ని చదవండి. కొన్నిసార్లు బైబిల్ పక్కన ఫోను ఉంటే ఫస్ట్ ఫోన్లో ఏదో చూసుకోవాలని చెప్పి చూస్తారు. అలా చూసుకున్న వాళ్ళు కొన్ని గంటలు అయిపోతుంది. ఈలోపు ఏదో ఒక పని వచ్చేస్తుంది, లేకపోతే ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేయడమో, భర్త ఆఫీస్ నుంచి వచ్చేయడమో జరుగుద్ది. ఇంకా బైబిల్ పక్కన పడేస్తాం, ఆ ఫోన్ పక్కన పడేస్తాం, వెళ్ళిపోయి పనుల్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఎన్ని రోజులు మన జీవితంలో అయిపోయిందో కౌంట్లెస్ అన్నమాట. సో ఎప్పుడూ కూడా దేవుడు చదువు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చదవండి. దయచేసి నిద్ర వస్తుండే లేచి నిలవబడి అటు ఇటు తిరుగుతూ అయినా సరే వాక్యాన్ని చదవండి. ఒక్క వాక్యమైనా చాలండి. మీ జీవితాల్లో మీకు కోల్పోయినటువంటి ఆ బలాన్ని తిరిగి మరలా పునరుద్ధరిస్తుంది. ఒక్క వాక్యమైనా చాలు. కనుక ఆ చిన్న వాక్యం కోసమైనా సరే మీరు కాసేపు నిద్రని పక్కన పెట్టడానికి ప్రయత్నించండి. ఆ వ్యక్తి అంట పొలంలో దాచిబడిన ధనం కోసము, సంపాదన కోసము తన ఇంటిని, తన భూముల్ని అన్నీ అమ్మేసుకున్నాడంట. మరి మనము చిన్న నిద్ర, కాసేపు నిద్ర, కాసేపు కొంచెం ఆహారము వదిలిపెడితే ఎంత గొప్ప ధనాన్ని మనం పొందుకుంటాం, ఎంత గొప్ప జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. చిన్న చిన్న బలహీనతలండి ఇవన్నీ, చిన్న చిన్న బలహీనతలే. ఆ చిన్న బలహీనతలే మన జీవితంలో దేవుడి నుండి వచ్చేటువంటి గొప్ప జ్ఞానాన్ని దొంగలించేస్తున్నాయి. ఈరోజు ఎంతోమంది దేవుడు జ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, మీరు మీ బలహీనతల నుంచి మీరు విడుదల పొందకపోవటమే. దయచేసి ఆహారము, నిద్ర, ఈ రెండు విషయాలు మనిషి జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా తొక్కేస్తాయి. ఈ రెండు విషయాల్లో ఎవరైతే నిష్ట కలిగి ఉంటారో, ఈ రెండు విషయాల్లో ఎవరైతే మరి ఖచ్చితత్వాన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నత స్థానాల్లో ఉంటారండి. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఆహారము, నిద్ర, ఈ రెండే మనల్ని పాడు చేసేస్తాయి. మనల్ని ముందుకి సాగనివ్వకుండా చేసేవి ఈ రెండే. కనుక ఈ రెండిటిని మీరు కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే మీరు దేవుడి జ్ఞానాన్ని చాలా చాలా చక్కగా పొందుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుంచి మీరు తప్పిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో రక్షణ కావాలి అని ఎంతోమంది అడుగుతున్నారు. వారు రక్షింపబడాలి అని అంటే మీరు వారి కోసం కనీసం వారాల్లో ఒక్కరోజైనా ఉపవాసం ఉండండి. వారి కోసము మీ గంట నిద్ర మానుకోండి. ఉదయకాలము 6 గంటలకు లేచేవారు 5ంటికే లేవండి. అర్థమవుతుందండి? వారి కోసము రాత్రి పడుకునేది
11ంటికి పడుకునేవారు 12ంటికి పడుకోండి, లేదా 10 గంటలకు పడుకునేవారు 11ంటికి పడుకోండి. ఒక టైము మీరు ఎక్స్టెండ్ చేయండి మీ కుటుంబ సభ్యుల కోసము, మీ 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 యొక్క సేవకుల కోసం, మీ సంఘం కోసం, దేశం కోసం మీరు కొంత సమయాన్ని మీరు త్యాగం చేస్తే, మీరు దాన్ని వదులుకుంటే కొన్ని ఆత్మలు మీ ద్వారా రక్షించబడతాయి, కొన్ని కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. కనుక వారి కోసము మీ యొక్క జీవితాన్ని మీరు త్యాగం చేయడము, సమర్పణ చేసుకోవడం చేసుకుంటే కనుక మిమ్మల్ని బట్టి ఆ యొక్క ఎవరైతే నశించిపోతున్నారో వారందరూ నిత్య జీవానికి వస్తారు. ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే, వారు వద్దనుకుంటే దాంట్లో మీకు ఏ పాలు పంపులు లేవు. కానీ ఒకవేళ వాళ్ళు రక్షించబడగలిగిన వారైతే కనుక వాళ్ళ కోసం మీరు ఏమీ చేయకపోతే దేవుడు మిమ్మల్ని లెక్కడుగుతాడు. కనుక వారి కోసమైనా సరే మీ నిద్రని, మీ ఆహారాన్ని, మీ యొక్క పనులని కాస్త పక్కన పెట్టి దేవుడితో సమయం గడపండి. కొంత సమయాన్ని దేవుడి దగ్గర కూర్చోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, బుద్ధిని సంపాదించుకోండి, దేవుణ్ణి హత్తుకోండి, ఆయన్ని మీరు ఘనపరచండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక మరి ఈ వాక్యము మీ జీవితాల్లో నేడు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఒక చిన్న అనుభవం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తానండి. సడన్గా జ్ఞాపకం వచ్చింది నాకు తెలిసిన ఒక ఆవిడ మరణించారు మొన్న. ఒక 4 రోజులు అవుతుంది. ఆవిడ మరణించిన తర్వాత ఒక వారం రోజులకి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది. ఆవిడ వారి యొక్క అన్నయ్యని పిలుస్తుందన్నమాట. అన్నయ్య 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 అని పెద్ద పెద్ద కేకలేస్తుంది. అయితే వాళ్ళ అన్నయ్య ఆల్రెడీ ఆయన మరణించారు. తర్వాత ఆయన మరణించిన ఒక 5 సంవత్సరాలకి మొన్న గతకాలం ఈవిడ మరణించారు. అయితే వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంటే వాళ్ళ అన్నయ్య ప్రశాంతంగా ఆయన నిద్రపోతున్నారు. ఆయన మంచి విశ్రాంతిలో ఉన్నారు. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈవిడ అరుస్తున్నారనమాట. ఎంత అరుస్తున్నా సరే ఆయన కొంచెం కూడా కళ్ళు తెరిచి చూడట్లేదు. అయితే కొంత సమయానికి ఇంక ఈవిడ అరిచి 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 ఈవిడ నీరసించిపోయింది. ఈవిడ అంటుంది, ఒక్కసారి నా దగ్గరికి రా, ఒక్కసారి నా దగ్గరికి రా, నన్ను తీసుకెళ్ళు అంటుంటే ఆయన కొంచెం కూడా చలించకపోతుంటే ఇంకా ఈవిడ అరిచి నీరసించిపోయింది. తర్వాత ఒక నల్లటి ఆకారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆవిడని వచ్చి అమాంతంగా వెనక నుంచి ఒక భయంకరమైనటువంటి గుంటలో, ఒక నల్లటి బెలంలో ఆవిడని తోసేశాడండి. ఆవిడని తోసేసిన తర్వాత ఇంకా ఆవిడ పెద్ద గావు కేకలు వేసుకుంటూ అయ్యో 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 అని అరుస్తుంది. నాకు ఆ దర్శనం అసలు ఎందుకు అలాగా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మరి నేను మా హస్బెండ్కి చెప్పాను, ఇట్లాగ వచ్చింది నాకు ఆవిడ గురించి. అంటే అప్పుడు మా హస్బెండ్ నాతో చెప్పారు, నేను కొంతకాలం క్రితము ఆవిడకి సువార్త చెప్పాను. ఆవిడ ఒకానొక సమయంలో ఆవిడ మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆ మరణం తప్పించబడుతుంది అని అంటే అప్పుడు ఆవిడ నమ్ముకున్నారు. దేవుణ్ణి కొంతకాలం ప్రార్థన చేశారు. ఆవిడ మందిరానికి కూడా వెళ్ళి మరి ఆవిడ దేవుణ్ణి తెలుసుకుని ఆవిడ అంత మంచిగా అయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసింది. ఆ తర్వాత కుమారుడికి వివాహం అయింది. వచ్చిన కోడలు కూడా చక్కగా క్రైస్తవురాలే వచ్చింది. అయితే ఆ కుమారుడికి ఆవిడ చెప్పిందంట, నువ్వు ఆ అమ్మాయి క్రైస్తవురాలుగా ఉంది, ఆ అమ్మాయి క్రైస్తవురాలుగా ఉంది, కానీ నువ్వు మాత్రము మందిరానికి వెళ్ళొద్దు, నువ్వు మాత్రం చర్చికి వెళ్ళొద్దు, నువ్వు చేసేది నువ్వు చేసుకో, మనది కంటిన్యూ చేయి, నువ్వు మాత్రము అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిందంట. అయితే ఆవిడ అలా దేవుణ్ణి ఆవిడ తెలుసుకున్న సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆవిడ పక్కన పెట్టి ఆవిడ చుట్టూ ఉన్న బంధువుల కోసం, చుట్టూ ఉన్న వారి కోసం భయపడిపోయి తనకు తెలిసిన సువార్తని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, ఒకప్పుడు రక్షించినటువంటి సజీవుడైనటువంటి మృత్యుంజయుడైనటువంటి క్రీస్తుని ఆవిడ పక్కన పెట్టడం వల్ల మరి ఈరోజు నరకంలో ఆవిడ ఉండిపోయింది. అర్థమవుతుందండి? సో బీ కేర్ఫుల్. మనము ఏది విత్తుతామో దాన్ని కొయ్యాల్సి వస్తుంది. కాబట్టి మీ ఆత్మలను మీరు జాగ్రత్తగా సంరక్షించుకోండి. మీకు సువార్త తెలుస్తున్నప్పుడు, మీకు దేవుని జ్ఞానాన్ని
ప్రకటిస్తున్నప్పుడు మీ ఇంట్లో వారి కోసం మీకోసం మీరు ప్రార్థన చెయ్యండి. తెలిసి మనం విడిచిపెడితే దేవుణ్ణి, తెలిసి మనం వదిలేస్తే నరకాగ్నికి వెళ్ళిపోతాం. నాకు దేవుడు ఆ ఒక్క దర్శనం చూపించినప్పుడు నిజంగా నాకు 2-3 రోజులు మనసు సమాధానమే లేదు. ఎంతో వేదన అయిపోయింది నాకు. అయ్యో ఇలా అయిపోయింది ఏంటని. చూడండి, మనము మన తెలిసిన వారిని, మన కళ్ళతో చూస్తున్న వారిని అలాంటి పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఒక్కటే మాట్లాడుతున్నాడు. ఆయన్ని మీరు హత్తుకోండి, ఆయన్ని మీరు ప్రేమించండి, ఆయన్ని మీరు విడువక మీరు కౌగిలించుకోండి. తప్పకుండా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ, మీ బంధుమిత్రులందరినీ దేవుడు కాపాడుతాడు, సంరక్షిస్తాడు. హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి నువ్వు మాట్లాడుచున్నావు, జ్ఞానాన్ని విడువక మీరు ప్రేమించండి, మీరు హత్తుకోండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది, అది మిమ్మల్ని కాపాడుతుంది అని నువ్వు చెప్తున్నావు ప్రభా. అవును తండ్రి, జ్ఞానమును విడువక మేము ప్రేమించేలాగా మాకు సహాయం చేయండి. ఎవరైతే మరి ఈరోజు వారి యొక్క ఆత్మ, కుటుంబ సభ్యుల ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నారో, రక్షణ కావాలని కోరుకుంటున్నారో తండ్రి, మరి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే విశ్వాసంలో మరి కుటుంబంలో ఒక్కరిగా నమ్మి వారి కోసం ప్రార్థిస్తున్నారో అటువంటి వారికి విశ్వాసంలో నిలబడుటకు నువ్వు సహాయం చేయండి ప్రభా. వారి యొక్క ఆత్మలను కాపాడుకోవడానికి తండ్రి, మరి వారు త్యాగం చేయే విధంగా, వారి యొక్క బలహీనతల నుంచి వారు విడుదల పొందే విధంగా ఈ రాత్రి నువ్వే అద్భుతాన్ని చేయమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, మరి ఇప్పుడే వారిని అభిషేకించు తండ్రి, వారిని నీ రక్తముతో కడుగు ప్రభా. తండ్రి, మరి వారి కుటుంబం కోసము ప్రార్థించేవారుగా, ప్రార్థించే స్త్రీలుగా, ప్రార్థించే పురుషులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మారుదురుగాక యేసు నామంలో తండ్రి. ప్రభా, మరి నీ వాక్యాన్ని నిర్లక్ష్య పట్టకుండా, నీ వాక్యాన్ని దేవా మరి త్రోసివేయకుండా ప్రతి దినము చదువుకోవటానికి మీరే కృప చూపించండి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. తండ్రి, మరి ఇదిగో ఈ రాత్రికాల సమయంలో అనారోగ్యంగా ఉన్నవారిని, బలహీనతలతో ఉన్నవారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే ప్రతి ఒక్కరిని దేవా మరి ముట్టి తాకి స్వస్థపరిచి దేవా మరి నీ యొక్క నిత్య రాజ్యంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ యొక్క బిడ్డలుగా చేసుకుని నీ మహిమకు పాత్రలుగా అక్కడ వాడుకోమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.